పార్టీ కార్యకర్తలు మళ్ళీ నెక్స్ట్ మాట్లాడదాం. నమస్కారం సార్. థ్యాంక్ యూ. పార్టీ ఆదేశించి అండమాన్లో చేస్తా సార్. కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన నిర్వహిస్తున్న వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొనే దానికోసము ఈరోజు శ్రీ సత్యకుమార్ గారు అనంతపురం పర్యటనకు వచ్చేసారు. ఈ సందర్భంగా ఈరోజు విలేకరుల సమావేశం. ఇప్పుడు వాళ్ళు ఈ సమావేశం గురించి మాట్లాడతారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. క్షమించాలి, ఆదివారం, సోమవారం క్రిస్మస్ సెలవు అనేసరికి ఆదివారం గుర్తుకు వస్తుంది. ఈరోజు మిమ్మల్ని అందరినీ పత్రికా సమావేశానికి పిలిచి ఇబ్బంది పెట్టినందుకు మన్నించాల్సిందిగా కోరుతున్నాను. క్రైస్తవ రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులందరికీ కూడా మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు. జీసస్ క్రైస్ట్ ప్రవచించిన విధంగా శాంతియుత జీవనం ప్రజలందరూ గడపాలని, సమాజం వైపు కృషి చేయాలని నేను ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా వ్యక్తిగత కక్ష ధోరణితో ప్రజలను హింసిస్తున్న ఈ ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి గారి శుభాకాంక్షలు జరుపుతూనే జీసస్ క్రైస్ట్ బోధల నుంచి, ప్రవచనాల నుంచి సారాంశాన్ని గ్రహించాల్సిందిగా, తదనుగుణంగా పాలన అందించాల్సిందిగా కూడా భారతరత్నగా ప్రసిద్ధిగాంచి ఒక అద్భుతమైన, ఒకవైపు అభివృద్ధి మీద దృష్టి పెడుతూ రెండో వైపు సంక్షేమం మీద కూడా ప్రధానంగా దృష్టి నిలుపుతూ దేశం రక్షణ పరంగా కూడా పటిష్టంగా ఉండాలి, దేశ సౌభ్రాతృత్వానికి, సార్వభౌమత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించి ప్రపంచంలో భారతదేశానికి కూడా రక్షణ పరంగా ప్రత్యేక స్థానం ఉంది. ఏ దేశానికైనా మేము ధీటుగా స్పందించగలం. మా దేశాన్ని కాపాడుకోవడం కోసం ఎటువంటి చర్యలకైనా ఉపక్రమించగలమనే సందేశాన్ని ఆనాడే అటల్ బిహారీ వాజ్పేయి గారు పంపించారు. ఒకవైపు అటు పంపుతూ దౌత్యపరంగా అనేక దేశాలతో సంబంధాలు నిలుపుకుంటూ అప్పటిదాకా ఉన్న నాన్ అలైన్డ్ మూవ్మెంట్ని కాదని, అందరం లుక్ వెస్ట్ పాలసీ ఉంటే లుక్ ఈస్ట్ పాలసీ అని ఒక నినాదం ఇచ్చి పశ్చిమ దేశాలు కూడా, అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలు, యూరోపియన్ దేశాలు కానీ, అమెరికా దేశాలు కానీ భారత్ వైపు చూసే దిశగా, ముఖ్యంగా పశ్చిమ ఆసియా వైపు చూసే దిశగా లుక్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చి భారతదేశ ప్రజలే కాకుండా పశ్చిమాసియా ప్రజల మనోధైర్యాన్ని కూడా పెంచిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారిది. దాన్ని మన చుట్టూ ఉన్న పొరుగు దేశాలన్నీ కూడా గుర్తిస్తూ వచ్చాయి. అందుకనే వారి నాయకత్వాన్ని కీర్తిస్తూ వచ్చాయి. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఇవాళ అభివృద్ధి ఏ రకంగా జరుగుతున్నదో మనం చూస్తున్నాం. వారు తీసుకొచ్చిన అప్పటిదాకా 4 లేన్ల రహదారి నిర్మించాలనే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు. ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేలు, ఆ రోజు మొదలు శ్రీకారం చుట్టిన ఒక కార్యక్రమానికి ఇవాళ ఎక్స్ప్రెస్ వేల రూపంలో 27 ఎక్స్ప్రెస్ వేలు దేశవ్యాప్తంగా నిర్మాణం చేస్తారు. 60,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరిగింది. 27 ఎక్స్ప్రెస్ వేలు దేశవ్యాప్తంగా నిర్మాణం జరుగుతున్నాయి. ఇంకా 56,000 కిలోమీటర్ల దీనికి కూడా పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాయి. ఇవాళ దేశ రూపురేఖలు మారిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చిన అనేక కార్యక్రమాలు కానీ, PM కిసాన్ నిధి కానీ, ఫసల్ బీమా యోజన కానీ, ప్రతి పేదకు ఇల్లు కానీ, ప్రతి పేదకు బీమా కానీ, ప్రతి పేదకు ఆరోగ్య బీమా కానీ, ఇట్లాంటి వినూత్న కార్యక్రమాలు తీసుకుంటూ సుకన్య సమృద్ధ యోజన కానీ, ఉజ్వల పథకం కానీ, ఇటువంటి
మహిళా లోకం కోసం కానీ, యువత కోసం ముద్ర, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యోజన, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి వినూత్న కార్యక్రమాలతో ఇవాళ దేశ ప్రజలందరికీ అండగా నిలబడే ప్రయత్నం వారి నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వం నుంచి స్ఫూర్తిని తీసుకున్న నరేంద్ర మోడీ గారు కూడా కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి గురించి, ముఖ్యంగా మన రాష్ట్రం మీద ప్రత్యేకంగా కేంద్రీకరించిన అభివృద్ధి గురించి మీ అందరికీ తెలుసు. ఆ విషయాలు అనేక సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది, భవిష్యత్తులో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంటే సంక్షేమ ఫలాలు పేదలకు అందేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో మాత్రం సంక్షేమం పేరుతో మాయమాటలు చెప్తూ అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి గాలి మాటలు మాట్లాడుతూ పరిపాలన చేస్తున్నారు. పరిపాలన అనేది పూర్తిగా దైవాధీనంలాగా ఉంది. ఎక్కడ కూడా పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించిన పరిస్థితులు మనకు కనిపించట్లే. ఎక్కడ ఒక్క సాగునీటి ప్రాజెక్టు మీద ఒక పైసా విధించలేదు. ఇంకా అభివృద్ధి మీకు చెప్పనవసరం లేదు. రహదారుల పరిస్థితి ఎలా ఉందో, ఒక్క అంగుళం కొత్త రోడ్డు నిర్మించకపోగా ఏర్పడిన గుంతల్లో మట్టి పోసే పరిస్థితి కూడా రాష్ట్రంలో. మనము గ్రామీణ అభ్యుదయం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పంచాయతీ నిధులను లాగేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో ఉపాధి కల్పన కోసం ఇస్తున్న లేదా మౌలిక సదుపాయాల కోసం ఇస్తున్న గ్రామీణ ఉపాధి పథకం నిధులను 1000 కోట్లను 55,000 కోట్లు ఇస్తే వాటిని లాగేశారు. సమగ్ర శిక్షా అభియాన్కి నిధులు ఇస్తే నాడు నేడు పేరుతో వాటిని మెక్కేస్తున్నారు. తర్వాత డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ పేరుతో ఇస్తే దాని మీద పట్టాల మీద మీ పేర్లు వేసుకొని బొమ్మలు వేసుకొని వాటిల్లో ఎక్కడెక్కడ వివాదాస్పద భూములు ఉన్నాయి వాటిని కబ్జా ఏ రకంగా చేసుకోవాలో కూడా కొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. మీరు భవిష్యత్తు మీద, నీటిపారుదల రంగం మీద, యువతకు పరిశ్రమలు కల్పించడం మీద, ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీద ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిన పోయి ఇటువంటి తప్పుడు పనులకు మాత్రం చాలా ప్రణాళికాబద్ధంగా ఇవాళ రాష్ట్రంలో పని జరుగుతుంది. అందుకని ఇవాళ గుడ్ గవర్నెన్స్ డే రోజు ఇటువంటి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి చౌకబారు పనులు చేసే ప్రభుత్వం లేదు. ఇట్లా దివాలా కోరు పనులు చేసే ప్రభుత్వం ఎక్కడా లేదు. ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పడం ఇక్కడ ఎలా ఉందంటే, వాయిదాల ముఖ్యమంత్రి గారు, మాయదారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఈ జిల్లాలో రైతాంగం మిర్చి పంటేసి ఒక్కొక్క ఎకరా మీద 1.5 లక్షలు నష్టపోతున్నారు. నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన లేదు. వచ్చి ఎక్కడుంది, అసలు కరువే లేదు. అధికారులేమో కరువు ఉందని మొత్తుకుంటున్నారు. కరువు లేదు. ముందస్తు చర్యలు తీసుకోవడం ఒక తప్పు అయితే, తర్వాత వాటికి అండగా నిలబడడం, సహాయక చర్యలు తీసుకోకపోవడం రెండో తప్పు అయితే, మూడోది రైతులను అవమానపరుస్తూ దెబ్బతిన్న రైతుకు తెలుసు. ఒక్కొక్క ఎకరా మీద 1,50,000 పెట్టుబడి పెట్టిన రైతన్నకి దాని కష్టం ఏదో తెలుసు. ఆ కుటుంబం రోడ్డున పడితే వాళ్ళ పిల్లలకు కట్టాల్సిన ఫీజులు కట్టలేకపోతే, ఆ కుటుంబం చితికిపోతే వాళ్ళు అనుభవించే దీన పరిస్థితి ఏందో, వేదన ఏందో వాళ్ళకి తెలుసు. ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చొని ఎక్కడుంది అంటే వ్యవసాయ శాఖ మంత్రో లేదా నీటిపారుదల శాఖ మంత్రి ఏ పనుల్లో బిజీ ఉన్నారో మీ అందరికీ తెలుసు. వాళ్ళు బిజీగా ఉంటున్న కార్యక్రమాలే వేరు. ట్వీట్లు చేయడము లేదా ఊర్లో కూర్చొని ఉండడం, అబద్ధపు మాటలు మాట్లాడే. ఎక్కడ ఇచ్చారు మీరు? ఎంపీఆర్ ఉంది. ఎంపీఆర్ డ్యామ్కి గ్రీజ్ లేదు. రబ్బర్లు బిగిస్తే 10 లక్షలు పెట్టి రబ్బర్లు బిగిస్తే ఇవాళ 1000 ఎకరాలకి సాగునీరు అందేది. ఆలోచన చేయలేదు. తుంగభద్ర నుంచి హెచ్ఎల్సీకి 3 టీఎంసీలు నీరు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వానికి 3 టీఎంసీలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి తుంగభద్ర బోర్డుకు రాయాలనే కనీస జ్ఞానం కూడా లేదు. 3 టీఎంసీలు నీరు ఇప్పుడు రాకుండా ఆగిపోయింది. అది ఉంటే రైతుకి పరిస్థితి వచ్చేది కాదు కదా. దీని బాధ్యత ఎవరు? ఇవాళ రైతు చితికిపోవడానికి బాధ్యతారాహిత్యంగా, అవగాహన రాహిత్యంతో ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆయన మంత్రివర్గం కాదా? లేదా ఈ చేతగాని అధికార యంత్రాంగం కాదా? వీటి మీద దృష్టి పెట్టండి అయ్యా అంటే లేదు. రైతులు బాధపడుతుంటే కొత్త ప్రయత్నాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆడుదాం ఆంధ్ర అంట. ఈడ పేదలకు ఇల్లు కట్టండి అయ్యా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 22 లక్షలు ఇల్లు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కలిపి 25 లక్షలు ఇల్లు ఇచ్చింది. కట్టమంటే అవి కట్టడం లేదు. ఎలా ఉంటున్నాయి కాలనీలు అన్నీ తెలుసు. కాలనీల పేరుతో అవినీతి తీసుకున్నారు. 25,000 ఎకరాలు సేకరించారట. దానికి వాళ్ళు ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్ ప్రకారం 56,000 కోట్లు ఖర్చు పెట్టారట. 56,000 కోట్లు డివైడెడ్ బై 25,000 వేస్తే ఒక్కొక్క ఎకరాకి 2,25,00,000 వస్తుంది. జగనన్న కాలనీ పేరుతో వాళ్ళు ఒక్కొక్క ఎకరాకు సగటున ఖర్చు పెట్టింది 2,25,00,000. మీరు చెప్పండి, అంత రేట్లు ఉన్నాయా?
పల్లెటూళ్ళలో అంత రేట్లు ఉన్నాయి ఎక్కడన్నా? అదే సమయంలో మీ ఆస్థాన కంపెనీలకు మీరు దారాదత్తం చేస్తున్నది 3 లక్షల రూపాయలకు మాత్రమే ఎకరా ఇస్తున్నారు. మీ సొంత కంపెనీకి ఏమో 3 లక్షల రూపాయలకు దారాదత్తం ఇచ్చేస్తారు ప్రభుత్వ భూముల్ని, లేదా రైతుల నుంచి బలవంతంగా గుంజుకొని ఇచ్చేస్తారు. మీ జగనన్న కాలనీకి మాత్రం ఒక్కొక్క ఎకరాకి సగటున 2 కోట్ల, మీ ఇచ్చిన లెక్కలే, నేనే మీరు చేర్చట్లా, 2,25,00,000 పెడుతున్నారు. ఎవరి అబ్బసము, ఎవడు తింటున్నాడు, ఎవడి కోసం దొంగ వైపు ఏడుస్తున్నాడు? రైతులు రక్త కన్నీరు కాలుస్తుంటే, పేదలు ఇల్లు లేక కూడు లేక ఇబ్బందులు పడుతుంటే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ గుడ్ గవర్నెన్స్ డే రోజు ఆయన బయటకు వచ్చి ఒకసారి చెప్పాలి, అసలు ఆయనకి ఆ నిర్వచనం తెలుసా అని ముఖ్యమంత్రి గారు. ఏమయ్యా ఇవన్నీ ప్రశ్నిస్తే మళ్ళా మరచి చెప్పే ఆడుదాం ఆంధ్ర ఆట. పోనీ అదన్నా సక్రమంగా చేశారా? ప్రతి ఒక్కటి చేద్దాం, చెల్లికి పెళ్ళి మళ్ళీ అన్న చందంగా చేసిందే చేస్తుంటాడు. మన కడప జిల్లాకు పోయాడు, మొత్తం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కి 5 సార్లు శంకుస్థాపన జరిగింది. ఆడేమో ఇటుక చేర్చట్లే. చేసిన దానికి ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారు? ప్రతిదీ వాయిదాలు ఎందుకు వేస్తారు? సరే, అభివృద్ధి కార్యక్రమాలకు వాయిదాలు వేస్తున్నారు. మీరు చెప్పే సంక్షేమ పథకాలకి ఏదో విధంగా కోతలు విధిస్తున్నారు, వాటికి వాయిదాలు వేస్తున్నారు. చివరికి ఈ 4.5 సంవత్సరాలు విస్మరించి ఆటల మీద దృష్టి కేంద్రీకరించడం ఇప్పుడే గుర్తుకొచ్చిందా? యువతకి ఆటలు చాలా ముఖ్యం, దాని కారణంగా శారీరక దృఢత్వం పెరుగుతుంది, మానసిక వికాసం జరుగుతుంది అనే విషయం పాపం ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి పరీక్షల సమయంలో, పిల్లలు పరీక్షలు పోతున్నారు 2 నెలల్లో, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఆడించాలని చూసారా? పోనీ దానికి ఏం నిధులు, దానికి కూడా వాయిదాలు, ప్రతిదీ వాయిదానేనా? ప్రతి విషయంలో వాయిదా వేయడం, అభివృద్ధి సంక్షేమము ఆటలకు కూడా వాయిదా వేస్తున్న దగుల్బాజీ ప్రభుత్వాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నారు. ఏమంటే లాస్ట్ వాళ్ళ మొన్న విజయసాయిరెడ్డి గారు ప్రశ్న అడిగారు, అయ్యా ఆడుదాం ఆంధ్ర, మేము ఆంధ్రాలో ఆడుతున్నాం, దానికి మా దగ్గర నిధులు లేవు, కేంద్ర ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా అని. కేంద్ర ప్రభుత్వం అనింది, అయ్యా స్పోర్ట్స్ అనేవి రాష్ట్రానికి సంబంధించింది, మీరు ఏదన్నా పెడుతుంటే దానికి మేము కాంప్లిమెంటరీగా నిధులు ఇవ్వడానికి అవకాశం వస్తుంది, మీరు 5 పైసలు పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడిగారు అని వాళ్ళు ప్రశ్నించారు. గత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 164 బ్లాకులు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కింద ఆర్జీకేఏ కింద 164 మొత్తం ఇవన్నీ అభివృద్ధి పనులు, 144 అభివృద్ధి పనులు వాళ్ళు ఇచ్చినవి ఈ 9.5 ఏళ్లలో. దాంట్లో ఆర్జీకేఏ కింద పాయింట్ నెంబర్ 5లో 164 స్పోర్ట్స్ కేంద్రాలు, అభివృద్ధి కేంద్రాలు చేయడం కోసం మేము నిధులు ఇచ్చాం, 242 కోట్లు. అది ఏం చేశారు అని. మింగేసాం సార్, లేవు, ఇప్పుడు కొత్తగా మీరు ఇస్తే మళ్ళీ మేము కబడ్డీ ఆడతాం, మళ్ళీ జనాలతో ఇప్పటిదాకా కబడ్డీ ఆడుకున్నాం, ఇప్పుడు జనాలు మమ్మల్ని ఫుట్బాల్ ఆడే పరిస్థితి వచ్చేసింది సార్, అందుకని వాళ్ళని బిజీగా పెట్టడం కోసం కబడ్డీ కోసం కొద్దిగా డబ్బులు ఇవ్వండి సార్ అని కేంద్రాన్ని అడుగుతున్నారు. అవునయ్యా, అమృత్ కింద ప్రతి పట్టణానికి, ఈ రాష్ట్రంలో 33 పట్టణాలకి అమృత్ 1O కింద 3,450 కోట్లు ఇస్తే, అంతే మొత్తం అమృత్ 2O కింద కూడా ఇచ్చి ప్రతి పట్టణంలో రిక్రియేషన్ కింద, స్పోర్ట్స్ ఫెసిలిటీ కింద మీరు స్టేడియంలు కట్టమని కూడా నిధులు ఇచ్చారు. ఆ నిధులు ఏమైనా సమాధానం చెప్పండి. నా సొంత ఊరు ప్రొద్దుటూరులో అమృత్ కింద 2,80,00,000 స్టేడియం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. దాన్ని మున్సిపల్ మైదానాన్ని చూపించి, ఆల్రెడీ ఉన్న గ్రౌండ్ని చూపించి ఆ డబ్బు మింగేశారు కాదా? కడప జిల్లా వాసి ముఖ్యమంత్రి గారు మరి సమాధానం చెప్పమనండి. మీరు నిధులు అమృత్ కింద ఇచ్చిన నిధులు మింగేస్తారు. మొగల్ రాజపురం అనే నెల్లూరు ఊరిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం కేంద్ర ప్రభుత్వం 150 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చి 150 ఎకరాలు అంటే గత ప్రభుత్వం భూమి ఇచ్చింది. దాన్ని కబ్జా చేసుకుంటే మళ్ళీ ప్రభుత్వం నుంచి వాళ్ళ పార్టీ నాయకులకి 6 కోట్లు చెల్లించి ఆ భూమిని మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ రోజు దాకా స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాలే. మీరు స్పోర్ట్స్ కింద ఇచ్చిన నిధులు, హెడ్ కింద ఇచ్చిన నిధులన్నీ మింగేస్తూ, ఒక్క చోట అంటే ఒక మైదానాన్ని రిపేర్ చేయకుండా, ఒక్కటంటే ఒక చిన్న స్టేడియంని చేయకుండా, ఒక్కటంటే ఒక స్కూల్లో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టకుండా, ఇవాళ ఆడుదాం ఆంధ్ర అని చెప్తే ఎవరిని మోసం చేయడానికి వస్తున్నారు? ఎన్నికలప్పుడు ఆడుదాం ఆంధ్ర పోయి దాన్నన్నా చేయగలుగుతున్నారు సక్రమంగా. ఒక అధికారి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్తున్న సచివాలయాల సిబ్బంది బయటకు వచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్తున్న వాలంటీర్లు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయితే ముసిగేసి ఇంట్లో కూర్చున్నారు. ప్రజలు మీతో మీరు బయట కనిపిస్తే ఫుట్బాల్ ఆడడానికి రెడీగా ఉన్నారు.
ఒక్కొక్క యువకుడు ఒక మారడోనా లాగే మారి మీతో ఫిఫా ఆడుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఇవాళ. దాని నుంచి మీరు దారి మళ్ళించే ప్రయత్నం ఎన్ని ప్రతిదీ ఇదండి. విజయసాయిరెడ్డి గారు రాసిన లెటర్ దీంట్లో రాశాడు ఆయన. ఎప్పుడు 21/12 వచ్చింది మొన్న. అయ్యా, whether the ministry is also aware that the games are conducted award village and so whether the central government will consider helping the state financially and otherwise to conduct the game successfully. మేము చేస్తామయ్యా, మీరు డబ్బులు ఇస్తారా అంట. ఇప్పుడు మొత్తం నడుస్తుందంటే ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ అవే నడుస్తుందంటే ఆంధ్రప్రదేశ్ పాలన నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే. చివరికి మీరు ఆర్భాటంగా పెట్టుకొని ఫోటోలు వేసుకొని ఈటోలు వేసుకొని క్రికెట్ ఆడుతున్నట్టు, ఏనాడు బ్యాట్ పట్టుకునే వ్యక్తి క్రికెట్ ఆడుతున్నాడు, ఏనాడు ఫుట్బాల్ ఆడని వ్యక్తి బాల్ ముందర నిలబడి చేస్తున్నాడు, ఏనాడు అంటే ఆడుతున్నాడు ఆయన క్రికెట్, జనాలతో ఆడుతున్నాడు, ప్రజలతో ఫుట్బాల్ ఆడుతున్నాడు, ప్రజల్ని పాపం నమ్మించి ఉద్యోగులతో కబడ్డీ ఆడుతున్నాడు, అందరితో ఆడుకున్నాడు. అయిపోయింది. ఇంకెందుకు? మీరు ఆడాల్సిన ఆటలనే ఆడిపోయారు. ఇప్పుడు ప్రజలతో ఎందుకు మోసం చేస్తున్నారు ఆటల పేర్లు చెప్పి? ఇది రాష్ట్రంలో ఉంది. ఇంక ఇవన్నీ తెలుసు వాళ్ళకి పరిస్థితి కాబట్టి దొంగ ఓట్ల మీద దృష్టి పెట్టారు. భారతీయ జనతా పార్టీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించింది. మన ఇటీవల మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి నాయకత్వంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లను, కొత్త ఓట్లను రిజిస్టర్ చేస్తున్నారు, ఏ రకంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లని తొలగిస్తున్నారు, ఏ రకంగా ఆ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో లేని వాళ్ళని, లేదా ఓటుకు రాని వాళ్ళని, లేదా చనిపోయిన వాళ్ళని ఓటర్లుగా ఉంచి, అదేవిధంగా మితంతోలు ఎవరు ఉన్నారు, బయట ప్రాంతాల్లో ఎవరు ఉంటున్నారు అనేవన్నీ చేసి వాళ్ళని ఓట్ల ఎక్కిస్తున్నారు. మిగతా వాటిని ఓట్లు ఫామ్ 7 కింద తీసేస్తున్నారు, ఫామ్ 6 కింద ఎక్కిస్తున్నారు, ఫామ్ 8 కింద షిఫ్టింగ్లు పెడుతున్నారు అనే విషయాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా దాంట్లో కింద స్థాయిలో, ఎలక్షన్ కమిషన్లో కింది స్థాయిలో ఉన్న ఒక తీవ్రమైన నేరాన్ని కూడా మేము వారి ముందు తీసుకురావడం జరిగింది. ఆధారాలతో సహా వారి ముందు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్లో కింద స్థాయి అధికారుల క్రెడెన్షియల్స్ని ఉపయోగించుకొని ఆ క్రెడెన్షియల్స్ ద్వారా మీరు ఎలక్షన్ కమిషన్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ లేఅవుట్ను బయటికి తీసి దాంట్లో ఫోటోలు బ్రిడ్జ్ చేసి పంపించి, ఇంతకుముందు తిరుపతి ఎలక్షన్లలో మేమే బయట పెట్టాం దాన్ని. ఏ రకంగా యువత కోసం పరిశ్రమలు, ఫ్యాక్టరీలు తీసుకురావయా ఉద్యోగ కల్పన కోసం అంటే దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు తెస్తోంది ప్రభుత్వం అనే విషయాన్ని మేము అప్పట్లో తేవడం జరిగింది. దాన్ని ఆధారాలతో సహా ఒక తిరుపతి నియోజకవర్గంలోనే ఏ రకంగా 35,000 ఓట్లు ఆ రకంగా దొంగచాటుగా చేర్చారు, దొంగ కార్డు చేశారు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. దాని అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా వెంటనే స్పందించి ఇటీవల పంపడం జరిగింది. పంపిన తర్వాత కూడా వాళ్ళకి సభ్యులు పంపించడం జరిగింది. వాళ్ళందరూ అన్ని విషయాలు పరిశీలించారు. ఏ రకంగా అయితే అనంతపురం జిల్లాలో జరిగిందో, దాదాపు 200 మంది బిఎల్ఓల మీద చర్యలు తీసుకున్నారు, అనేక మంది తహసీల్దారుల మీద చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకంగా అధికార పార్టీకి తొత్తులుగా మారి వాళ్ళ మోచేతి నీళ్లు దాగుతున్న ప్రతి అధికారి పరిణామాలు భరించక తప్పదు. వారి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటా. ఇప్పుడైనా దారిలోకి వచ్చేసి బుద్ధి తెచ్చుకొని ఇటువంటి తప్పులు చేయొద్దు, ప్రజాస్వామ్య వ్యవస్థకి కలంకంగా మారద్దు, ప్రజల హక్కుని హరించే ప్రయత్నం మీరు చేయొద్దు. చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని అందరికీ, ఈ మోచేతి నీళ్లు దాగే తొత్తులుగా ఉంటున్న పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా ప్రతి అధికారిని కూడా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. తర్వాత ఎవరి మీద ఏడ్చినా పర్లే, మీ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. మీరు జైలుకు పోవాలా లేదా గౌరవంగా అధికారంలో అదే మీ అఫీషియల్ డ్యూటీలు చేసుకోవాలా, ఈ విషయాన్ని నిర్ణయించుకోవాల్సింది మీరే. తప్పు చేసిన వాడిని, ముఖ్యంగా ఈ ఎన్నికల దొంగ ఓట్ల విషయంలో తప్పు చేసిన ప్రతి అధికారిని, వారికి ఒత్తాస పలికిన ప్రతి అధికారికి కూడా చర్యలు తప్పవనే విషయాన్ని ఇవాళ హెచ్చరించే ప్రయత్నం చేస్తాం.